దీమ సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరియు గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం స్వర్గం కొరకు పాటుపడండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 3వ సూర 185వ వాక్యంలో అల్లాహ్ తఆలా అంటున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా ఫమన్ జుహ్జిహా అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాత దునియా ఇల్లా మతాఉల్ గురూర్. అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, ప్రతి ప్రాణి మృత్యువును తప్పకుండా రుచి చూడవలసిందే. మీలో ప్రతి ఒక్కరూ ఆనాడు తమ కర్మలకు పూర్తి ప్రతిఫలాన్ని పొంది తీరుతారు. ఆనాడు ఎవడైతే నరకం నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డాడో ఆ వ్యక్తి వాస్తవానికి సఫలీకృతుడయ్యాడు. వాస్తవానికి ఈ ప్రపంచమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. నిజమైనటువంటి సఫలీకృతుడు ఎవడని అల్లాహ్ అంటున్నాడు, సోదరులారా, ఎవరైతే నరకం నుండి రక్షించబడ్డాడో ఆ వ్యక్తి సఫలీకృతుడు. ఎవడైతే నరకం నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డాడో ఆ వ్యక్తి అసలైనటువంటి సాఫల్యం పొందిన వ్యక్తి అని అల్లాహ్ అంటున్నాడు. సోదరులారా, ఈ స్వర్గ నరకాల యొక్క ప్రస్తావన ప్రతి మత గ్రంథాలలోనూ ఉంది. వాస్తవానికి యూద మత గ్రంథాలలో కూడా స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది, మరియు క్రైస్తవ గ్రంథాలలో కూడా స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది. అలాగే హిందూ మత గ్రంథాలలో కూడా స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది. అలాగే ఖురాన్ హదీసులలో కూడా స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది. అయితే ఈ మధ్యన కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మేము ధర్మ రక్షకులము అని చెబుతూ వాళ్ళు స్వర్గ నరకాల గురించి మాట్లాడుతూ ఇటు క్రైస్తవులని ఇటు ముస్లిములని ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సోదరులారా, వాళ్ళు ఏమంటున్నారంటే పైన నరకం ఉందంట, స్వర్గం ఉందంట, స్వర్గంలో వారికి కన్యలు ఉంటారంట, నరకంలో వారిని చికెన్ పకోడా కాల్చినట్టుగా కాలుస్తారంట అని ఎగతాళి చేయటము, పరిహాసమాడటము మొదలుపెట్టారు. సోదరులారా, వాస్తవానికి వారు ఎవరంటే గ్రంథ జ్ఞానం లేనటువంటి మూర్ఖులు. ఎందుకంటే హిందువులు మర్చిపోతున్నారు. వాస్తవానికి వాళ్ళు తమ గ్రంథాల మీదనే వాళ్ళకి విశ్వాసం లేదు, తమ గ్రంథాల మీదనే వారికి సరైన నమ్మకం లేదు. నరకం ఉందంట, స్వర్గం ఉందంట అని ఇటు క్రైస్తవులను ఎగతాళి చేస్తున్నారు, ఇటు ముస్లిములను కూడా ఎగతాళి చేస్తున్నాడు. మనం అడుగుతున్నాము, ఏమి మీ దేవుడు ఈ లోకంలో ఎవరైతే చిన్న పిల్లలను రేప్ చేసి హత్యలు మానభంగాలు చేసి ఎవరైతే పాడు చేసి చంపేస్తున్నారో వాళ్ళను మీ దేవుడు స్వర్గానికి పంపిస్తాడా? ఎవరైతే కన్న తల్లిదండ్రులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగోగులు పట్టించుకోకుండా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నటువంటి దుర్మార్గులను మీ దేవుడు శిక్షించాడా? దోపిడీదారులను, దుర్మార్గులను, దౌర్జన్యపరులను, లంచగొండులను, దొంగలను, క్రూరులను, దౌర్భాగ్యులను దేవుడు శిక్షించడా? అంటే మీ దృష్టిలో ఇటు దగాకోరులు, దుర్మార్గులు, సజ్జనులు అందరూ స్వర్గానికి పోతారా? అంటే శిక్షలు, బహుమానాలు అంటూ ఏమీ లేవా? ఇలాంటి మూర్ఘత్వపు వాదనతో హిందూ ధర్మ పరిరక్షకులమని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని తమ ఇష్టానుసారం నోటితో పేలుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎగతాళి చేస్తున్నది తమ గ్రంథాలనే, ఎగతాళి చేస్తున్నది, పరిహాసిస్తున్నది తమ గ్రంథాలనే. ఈ విషయం ఆ అజ్ఞానంలోకి తెలియడం లేదు. కావున స్వర్గ నరకాల ప్రస్తావన అన్నది ప్రతి గ్రంథంలో ఉంది. కానీ అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇక్కడ షిర్కు చేసిన వారిని, బహుదైవారాధన చేసిన వారిని, అలాగే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండేవారని,
వ్యభిచారులని, మద్యం సేవించేవారునని, దుర్మార్గులని, దొంగతనం చేసిన వారిని, ఇలాంటి వారందరినీ అల్లా శిక్షిస్తానని చెబుతున్నాడు, న్యాయం చేస్తానని చెబుతున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఎలాంటి న్యాయం చేస్తాడండి? ఇహ లోకంలో కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు కొమ్ములు లేనటువంటి వద్ద ఆ జంతువును కుమ్మిన కారణంగా అల్లా సుబ్హానహు వ తఆలా రేపు తీర్పు దినం రోజున దెబ్బతిన్నటువంటి ఆ జంతువుకు కొమ్ములిచ్చి కుమ్మినటువంటి ఆ జంతువుకు కొమ్ములు లేకుండా చేసి ప్రతీకారం అనేది, అక్కడ న్యాయం అనేది చేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మరి అల్లాహ్ సృష్టికర్త, ప్రతి విషయంలో న్యాయం చేసేటటువంటి వాడు. మరి మీరేం నమ్ముతున్నారు? నరకం ఉందంట, స్వర్గం ఉందంట అని ఎగతాళి చేస్తున్నారు. ఇది వాస్తవానికి మూర్ఖత్వము. కావున స్వర్గ నరకాల ప్రస్తావన ప్రతి గ్రంథాలలోనూ, ప్రతి మతంలో కూడా ఇది ఉంది సోదరులారా. తర్వాత ఏమంటున్నారు? స్వర్గంలో వీళ్ళకు భార్యలు ఉంటారంట అని ఎగతాళి చేస్తున్నారు. వాస్తవానికి వారి గ్రంథాలలో చాలా చోట్ల ప్రస్తావన ఉంది. యుద్ధంలో చనిపోయినటువంటి వారికి 80,000 మంది స్వర్గ కన్యలు వస్తారని చెప్పి వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది. మనం పేర్లు చెప్పలేము. చెప్పాలంటే చెప్పచ్చు, అధ్యాయాలు తెలుసు, ఏ మంత్రాల్లో ఉన్నాయో, ఏ వాక్యాల్లో ఉన్నాయో కూడా తెలుసు, కానీ మనం చెప్పలేము. కావున వారి గ్రంథాలని వారు పరిహసిస్తున్నారు. వాస్తవానికి మనం అర్థం చేసుకుంటే గనక స్వర్గంలో అల్లా సుబ్హానహు వ తఆలా విశ్వసించినటువంటి, భయభక్తులు కలిగినటువంటి, సదాచరణ చేసినటువంటి ముస్లిముల కొరకు అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గంలో హూరే ఐన్లను పెట్టాడు. అలాగే ఇహలోకంలో ఎవరైతే విశ్వసించిన ముస్లిం స్త్రీలు ఉన్నారో వాళ్ళకి నవ యవ్వన కన్యలుగా చేసి అక్కడ వివాహం చేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఎస్, ఇది తప్పేముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీకి కోరినటువంటి బట్టలు, కోరినటువంటి తిండి, కోరినటువంటి నగలు, కోరినటువంటి దుస్తులు, కోరినటువంటి ఇల్లులు ఇచ్చి చూడండి, భర్త లేకుండా చేయండి, ఆమె సంతోషంగా ఉండగలదా? ఉండలేదు. భర్త లేకుండా ఆమె సంతోషంగా ఉండలేదు. అలాగే ఒక పురుషుడికి కోరినటువంటి అధికారాలు, కోరినటువంటి వాహనాలు, కోరినటువంటి బట్టలు, కోరినటువంటి వస్తువులన్నీ, ప్రపంచిక వస్తువులన్నీ అతనికి ఇచ్చి చూడండి, భార్య లేకపోతే అతను కూడా సంతోషంగా ఉండలేడు. ఆదం అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో పెట్టాడు. కోరినటువంటి పండ్లు, కోరినటువంటి తినమన్నాడు, తాగమన్నాడు, యథేచ్ఛగా తిరగమన్నాడు. కానీ భార్య లేని కారణంగా దిగులుగా ఉండిపోయాడు ఆదం అలైహిస్సలాం వారు. భార్య లేకపోతే ఏ భర్త కూడా సుఖంగా ఉండలేడు. భర్త లేకపోతే ఏ స్త్రీ కూడా సుఖంగా ఉండలేదు. మరి అలాంటి భార్య భర్తలకు స్వర్గంలో నేను వివాహం చేస్తానని దేవుడు అంటుంటే, దౌర్భాగ్యులారా, ఇది మీకు తప్పని ఎందుకు అనిపిస్తుంది? మరి చాలామంది మగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, స్వలింగ సంపర్కం. ఈ ముతనష్టపు ఆచారం వీళ్ళకి తప్పు అనిపించడం లేదు. ఈ దౌర్భాగ్య చేష్ట వాళ్ళకి తప్పు అనిపించడం లేదు. స్వర్గంలో నాకు భయపడి బతికినటువంటి వాళ్ళకి, సత్కార్యాలు చేసిన వారికి, మంచి పనులు చేసిన వారికి, తల్లిదండ్రుల బాగోగులు చూసిన వారికి నేను స్వర్గంలో పెళ్లి చేస్తానంటే ఇది తప్పు అనిపిస్తుంది కొంతమంది మూర్ఖులకి. కావున దేవుడు స్వర్గంలో తాము ఇష్టపడిన దాసులకు వివాహాలు జరిపిస్తాడు. ఇది తప్పు ఎంత మాత్రము కూడా కాదు సోదరులారా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీ పురుషుల యొక్క ఇరువురి సుఖ సౌఖ్యాలను ఎందులో పెట్టాడంటే భార్య భర్తలలోనే పెట్టాడు. అందుకే అల్లాహ్ తాలా మీరు ప్రశాంతతను పొందడానికి మీలో నుండే భార్యలను సృష్టించానని అల్లాహ్ చెప్పాడు. కావున సుఖం, సౌఖ్యం ఒక పురుషుడికి స్త్రీ వద్ద లభిస్తుంది, ఒక స్త్రీకి పురుషుడు వద్ద లభిస్తుంది. మరి స్వర్గంలో అన్నీ ఇచ్చి భార్యని ఇవ్వకపోతే అది స్వర్గం ఎందుకు అవుతుంది? మరి అలాగే స్త్రీకి స్వర్గంలో అన్నీ ఇచ్చి భర్తని ఇవ్వకపోతే అది స్వర్గం ఎందుకు అవుతుంది? కావున సోదరులారా, ఇహలోకంలో ఏ వ్యక్తికైనా తిండి, తిప్పలు, నగర, నట్ర అన్నీ ఉండి భార్యాభర్తల సుఖ సౌఖ్యం లేకపోతే ఏ మనిషి జీవితం సుఖంగా సాగించలేడు. కావున ఇది
ఏ మాత్రం కూడా అపోహపడాల్సిన విషయం కాదు. అల్లా ఇహ లోకంలో భయభక్తులు గల వారికి జీవితం గడిపినందుకు పరలోకంలో స్వర్గంలో వారికి ఖచ్చితంగా అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. సోదరులారా, ఈ స్వర్గ నరకాల యొక్క ప్రస్తావన గురించి ఇస్లాం ధర్మంలో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా విషయాలను మనకు చాలా క్షుణ్ణంగా చెప్పడం అనేది జరిగింది. సోదరులారా, అయితే వారైతే నమ్మడం లేదు, వారి కర్మ వాళ్ళది, నమ్మని నమ్మకపోని అది వారి విషయం. కానీ మన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడో సూరా అల్ బకరా 3వ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నాడు, అల్లదీన యుమినూన బిల్ గైబ్ వ యుకీమూనస్ సలాత వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు. గోప్యం అంటే దాచిపెట్టబడిన విషయాలు. అల్లాహ్ మీ కంటికి కనపడట్లేదు, కానీ అల్లాహ్కు భయపడాలి. ఇన్నల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబ్. అల్లాహ్ మీ కంటికి కనిపించడం లేదు, అయినా కూడా మీరు అల్లాహ్కు భయపడాలి. బిల్ గైబి లహుం మగ్ఫిరతుం వ అజ్రున్ కబీర్. ఎవరైతే అల్లాహ్ను చూడకుండానే అల్లాహ్కు భయపడతారో వారికి అజ్రున్ కబీర్, గొప్ప ప్రతిఫలం ఉందని అల్లాహ్ అంటున్నాడు. దైవదూతలు మీ కంటికి కనపడలేదు, అయినా అల్లాహ్ చెప్తున్నాడు కాబట్టి మీరు నమ్మాలి. జిన్నాతులు మీ కంటికి కనపడలేదు, అయినా అల్లాహ్ చెబుతున్నాడు కాబట్టి మీరు నమ్మాలి. తీర్పు దినం మీ కంటికి కనపడలేదు, రానున్నదని నమ్మాలి. స్వర్గం, నరకం ఇవన్నీ కూడా మీ కంటికి కనపడవు. గైబ్, దాచిపెట్టబడినటువంటి విషయాలు, వాటిని మీరు నమ్మాలి. నమ్మకపోతే ఏ వ్యక్తి కూడా ముస్లిం కాలేడు. అల్లాహ్ తాలా ఈ మాట చెబుతూ ఏమంటున్నాడు, సాఫల్యం పొందేవారు వీళ్ళే, వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఇలాంటి వారే సాఫల్యం పొందేవారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున ప్రతి ముస్లిం పురుషుడు, ప్రతి ముస్లిం స్త్రీ, చిన్న గాని పెద్ద గాని అందరూ కూడా రేపు నా మరణం తర్వాత స్వర్గం నరకం అనేది ఉంది అని 100కి 100 మార్లు నమ్మేవాడే ముస్లిం అవుతాడు. ఎవరిని అడిగితే ఏమండి భాషా గారు స్వర్గం ఉందా అని అంటే ఏమో అంటున్నారు, నరకం ఉందా అంటే ఏమో ఎవడు చూసి వచ్చాడు అనే అనుమానపు మాటలు పలికేవాడు ముస్లిం కాలేడు. కావున స్వర్గ నరకాలు ఉన్నాయని అక్షర సత్యంగా నమ్మేవాడే ముస్లిం అవుతాడు. సోదరులారా, అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం అబూ దావూద్, నసాయి హదీసులలో చెప్పబడినటువంటి ఒక మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాలను నరకాలను సృష్టించాడు, స్వర్గ నరకాలను సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ నరకాలను సృష్టించి జిబ్రీల్ అలైహిస్సలాం వారికి చెప్పాడు, జిబ్రీల్ స్వర్గం ఎలా ఉందో వెళ్ళి చూసిరానన్నారు. వెళ్ళారు, స్వర్గాన్ని చూశారు. అందులో ఉన్నటువంటి ఆనంద హరివిల్లులను, సుఖ సౌఖ్యాలను, భోగ భాగ్యాలను, సుఖ శాంతులను, పండ్లు పలహారాలను అన్నింటినీ చూశారు. చూసి ఆనందించారు, వచ్చారు. అల్లాహ్ నీ గౌరవోన్నతుల సాక్షిగా స్వర్గ వైభవం మహా అద్భుతంగా ఉంది, దీని గురించి విన్నటువంటి ప్రతి వాడు కూడా స్వర్గాన్ని చేరుకుంటాడు, చేరుకోవాలని కోరుకుంటాడని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, జిబ్రీల్ మళ్ళీ ఒకసారి స్వర్గానికి వెళ్ళిరా అన్నాడు. రెండోసారి స్వర్గానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్వర్గం బయట కష్టాలతో, కడగండ్లతో, రోగాలతో, జబ్బులతో, సమస్యలతో, ఇబ్బందులతో, అనేక యొక్క పరీక్షలతో కంచె వేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ నీ గౌరవోన్నతుల సాక్షిగా చెబుతున్నాను, స్వర్గానికి వెళ్ళాలంటే కష్టాలు, కడగండ్లు, బాధలు, ఇబ్బందులు, రోగాలు అన్ని దాటుకొని వెళ్ళాలి. మానవుడు ఇవన్నీ దాటలేడు, స్వర్గానికి వెళ్ళలేడు అని చెప్పారు. తర్వాత జిబ్రీల్ నరకానికి వెళ్ళిరా, నరకాన్ని తయారు చేశాను, అది ఎలా ఉందో చూసిరా అన్నారు. వెళ్ళారు. వెళితే నరకం బగ 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 మండిపోతా ఉంది, మసలకక్కుపోతా ఉంది. భయంకరమైనటువంటి ధ్వనులు, భీకరమైనటువంటి శబ్దాలు, ఏడుపులు, ఆర్తనాదాలతో అట్టుడికిపోతుంది నరకం. చూశారు, వచ్చారు. అల్లాహ్ నీ గౌరవోన్నతుల సాక్షిగా ఆ నరకం గురించి విన్నవాడు, దాన్ని చూసినవాడు ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకోరు, అందులోకి ఎవరు కూడా ప్రవేశించలేరు అని చెప్పారు. తర్వాత జిబ్రీల్ మళ్ళీ ఒకసారి నరకాన్ని చూసిరా అన్నారు. ఇప్పుడు వెళితే నరకం బయట కంచె ఉంది. ఏ కంచె ఉంది? ప్రాపంచిక సుఖ భోగాలు, ప్రాపంచిక భోగ లాలసాలు, క్షణభంగరమైనటువంటి ఆనంద హరివిల్లలతో కంచె వేయడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ నీ గౌరవోన్నతుల సాక్షిగా చెబుతున్నాను,
స్వల్పమైనటువంటి ప్రాపంచిక సిరి సంపదలకు, ప్రాపంచిక మనోకాంక్షలకు, ప్రాపంచిక సుఖభోగాలకు అలవాటు పడిపోయి వాటిలోని చిక్కుకొని శాశ్వతమైన నరకానికి పోతారని అనుకుంటున్నానని చెప్పారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు. కావున శాశ్వతమైనటువంటి స్వర్గం కావాలంటే బాధలు కష్టాలు భరించక తప్పదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అమ్ హసిబతుమ్ అన్ తద్ఖులుల్ జన్న, ఏం మీరిట్టే స్వర్గానికి పోదాం అనుకుంటున్నారా? వలమ్మా యాతికుమ్ మసలుల్ లదీన ఖలౌ మిన్ కబ్లికుమ్, వాస్తవానికి మీ పూర్వీకుల మీద వచ్చినటువంటి విపత్తులు మీ మీద ఇంకా రాలేదే. మస్సతుహుముల్ బఅసావు వద్దర్రావు వజుల్జిలు, వాళ్ళ మీద కష్టాలు, బాధలు, రోగాలు, జబ్బులు విరుచుకుపడ్డాయి. హత్తా యకూల రసూల వల్లదీన ఆమను మఅహు మతా నస్రల్లాహ్, ఆ విశ్వాసులు ప్రవక్త దగ్గరకు వెళ్ళి, ఓ ప్రవక్త ఇంకా ఎప్పుడు అల్లాహ్ సహాయం వస్తుందని ఆక్రోశించారు. అలా ఇన్న నస్రల్లాహ్ కరీబ్, ఇదిగో అల్లాహ్ సహాయం దగ్గరలోనే ఉందని వాళ్ళను ఓదార్చడం జరిగింది. వాళ్ళు సిలువల మీద వేలాడదీయబడ్డారు, వాళ్ళ రంపాలతో కోయబడ్డారు, వాళ్ళు భూమిలో గొయ్యి తీసి పూడ్చబడ్డారు, అగ్గిలో కాల్చబడ్డారు, కందకాలలో కాల్చబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, మండే ఎండలో పరుండబెట్టబడ్డారు, కొరడాలతో శిక్షించబడ్డారు. అయినా కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాంటి వారు సజ్జనులు, అల్హమ్దులిల్లా. అలాంటి వ్యక్తులు స్వర్గానికి వెళ్తారు. కానీ మనం ఈరోజు చిన్న జబ్బు వచ్చేనే మెడ నిండా తాయెత్తులు వచ్చేస్తున్నాయి. చిన్న రోగమే వస్తేనే ఏ దర్గా చుట్టూనో, ఏ గుట్ట చుట్టూనో, పుట్ట చుట్టూనో, ఏ బాబా చుట్టూనో తిరిగేసి వచ్చేస్తున్నారు. ఏదైనా ఇంట్లో చిన్న కష్టం వస్తేనే ఇంటి గుమ్మానికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ వచ్చేస్తుంది. షిరుక్కుతో కూడుకున్నటువంటి విశ్వాసం నేడు ముస్లింలలో చాలా మందిలో ఉంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టే పరీక్షలకు తట్టుకొని సఫలీకృతుడైనటువంటి వారికి స్వర్గం ఉంటుంది సోదరులారా. అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, స్వర్గంలో చెత్త కుండి పెట్టుకునేటువంటి స్థలం యొక్క ఔన్నత్యం గురించి చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల సంపదలన్నింటికంటే ఆ చెత్త కుండి పెట్టుకునే స్థలం చాలా విలువైనటువంటిది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. కావున ప్రపంచంలో ఏమీ లేదు, ఈ ప్రపంచం అంతా కరిగిపోయేటటువంటి సంపద, ప్రపంచమంతా మాయమైపోయేటువంటి సంపద, శాశ్వతమైనటువంటి సంపద అల్లాహ్ ఉంది. అల్లాహ్ తాలా అంటున్నాడు సూరా సజ్దా 17వ ఆయతలో అల్లాహ్ అంటాడు, ఫలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ కుర్రతి అయున్, నేను నా ప్రియమైనటువంటి దాసుల కొరకు ఎలాంటి స్వర్గాన్ని చేశానంటే దాని గురించి ఇంతవరకు ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ హృదయం కూడా దాని గురించి ఆలోచించలేదు. వారి కన్నులకు చలువ కలిగేటటువంటి స్వర్గాన్ని నేను తయారు చేశానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు సోదరులారా. ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గంలో 100 అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తుకు 2 అంతస్తుల మధ్య భూమి ఆకాశాలంత దూరం ఉంది. 100వ అంతస్తు పైన జన్నతుల్ ఫిర్దౌస్ ఉంది, దానిపైన నీళ్లు ఉన్నాయి, దానిపైన మహోన్నతుడైన అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం ఉంది. ఆ జన్నతుల్ ఫిర్దౌస్ నుండి కాలువలన్నీ ప్రవహిస్తూ ఉంటాయి జన్నతులో. మీరు అల్లాహ్ను అడిగితే జన్నతుల్ ఫిర్దౌసే కావాలని అల్లాహ్ను అడగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు సోదరులారా. అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, బుఖారీ ముస్లిం హదీసు గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మొట్టమొదటిగా అందరికంటే ముందుగా స్వర్గంలో ప్రవేశించే వాళ్ళు ఎలా ఉంటారంటే వారి ముఖాలు పున్నమి చంద్రునిలా వెలుగిపోతూ ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా మిలమిలా మెరుస్తూ ఉంటాయో ఆ విధంగా మొట్టమొదటిగా స్వర్గంలోకి వెళ్ళే వాళ్ళ ముఖాలు కాంతివంతంతో వెలిగిపోతూ ఉంటాయి. వారి హృదయాలు ఒకే విధంగా ఉంటాయి. ఎవరి హృదయాలలో కూడా ఈర్ష్య, ద్వేషము, పగ, కక్ష, అసూయ లాంటి దుర్గుణాలు ఎవరిలోనూ ఉండవు. వారిలోని ప్రతి వ్యక్తి కొరకు 2 కన్యలు ఉంటారు. వారి యొక్క చీల మండలాల్లో ఉన్నటువంటి గుజ్జు సైతం బయటికి కనిపిస్తూ ఉంటుంది. అంతటి అందమైనటువంటి సౌందర్యవంతులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రియమైనటువంటి దాసులకు ప్రసాదిస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మరియు స్వర్గవాసులు ఉదయం సాయంత్రం అల్లాహ్ను
జపిస్తూ ఉంటారు, అల్లా నామస్మరణ చేస్తారు, జిక్ర్ చేస్తూ ఉంటారు, వారికి ఎలాంటి వ్యాధులు రావు, వాళ్ళకి మలమూత్ర విసర్జన ఉండదు, వాళ్ళకు ఉమ్మి రాదు, వాళ్ళకు దగ్గు జలుబు లాంటి వ్యాధులు కూడా ఉండవు. వారు యొక్క చెమట కస్తూరి వలె గుబాలించిపోతూ ఉంటుంది. అలాంటి యొక్క సద్గుణాలు వాళ్ళకి ఉంటాయి. వారు వాడేటటువంటి పాత్రలు వెండి బంగారు పాత్రలై ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. స్వర్గవాసుల యొక్క గుణాలు, అలవాట్లు అందరివి ఒకే విధంగా ఉంటాయి. అందరూ తమ తండ్రి అయిన ఆదం అలైహిస్సలామును పోలి ఉంటారు. 60 గజాల పొడవు ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ఇహలోకంలో ఏవైనా వెండి బంగారు పాత్రల్లో తినాలంటే అల్లాహ్ తాలా మనకు హరాం చేశాడు. కానీ ఆ లోకంలో వెండి బంగారు పాత్రల్లో మనకి తినటానికి అల్లాహ్ తాలా హలాల్ చేశాడు. కావున ఎక్కడైనా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూసినట్లయితే వాళ్ళు మంచి మంచి పాత్రలు, మంచి మంచి గాజు పాత్రలు, మంచి మంచి స్టీల్ పాత్రలు వాడినప్పుడు ఇలాంటి వస్తువులు మాకు కావాలనిపిస్తుంది, కానీ కొనలేని పరిస్థితి చాలా మంది ఉంటుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ లోకంలో తన దాసులు కోరుకున్నవన్నీ ఇస్తాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసుల కొరకు అందమైనటువంటి ఇంద్ర భవనాలను అక్కడ నిర్మించాడు. ఆ భవనాలలో బాల్కనీలు ఉంటాయి. ఆ బాల్కనీలలో వాళ్ళు ఉంటారు. ఏ విధంగా ఉంటుందంటే ఆ బాల్కనీల్లో వాళ్ళు ఆసనాలు అమర్చబడి ఉంటాయి, దిండ్లు అమర్చబడి ఉంటాయి, పెద్ద పెద్ద ఆసనాలు, పట్టు తివాచీలు అమర్చబడి ఉంటాయి. వాటిలో వారు కూర్చొని తింటూ త్రాగుతూ ఉంటారని తెలియజేయడం జరిగింది. సోదరులారా, అబూ సైద్ అల్ ఖుదరీ రదియల్లాహు అనే యొక్క ఉల్లేఖనం బుఖారీ ముస్లిం గ్రంథంలో తెలియజేయబడింది. స్వర్గవాసులు బాల్కనీలలో కూర్చొని వాళ్ళు ఉంటారు. అయితే సోదరులారా, బాల్కనీల్లో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆకాశంలో ఏ విధంగా చంద్రుడు మిలమిల మెరుస్తున్నాడో ఆ విధంగా బాల్కనీలలో వాళ్ళు ఉంటారు. వారి ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. అయితే ఒక సహాబీ అడిగారు, ఓ ప్రవక్త, ఆ బాల్కనీలు, ఆ ఇంద్రభవనాలు ఎవరివి? ప్రవక్తలవా అన్నారు. లేదు, ఆ ప్రవక్తలను విశ్వసించి ఆ ప్రవక్తలను అనుసరించిన వారివి ఆ ఇంద్రభవనాలు, ఆ బాల్కనీలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. నిజం చెప్పండి సోదరులారా, మనము బాగా డబ్బున్నటువంటి వ్యక్తుల ఇండ్లకు పోయినట్లయితే వారి ఇల్లులు ఎలా ఉంటాయి సోదరులారా? వాళ్ళ ఇళ్లలో మంచాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో కుర్చీలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్లలో సోఫా సీట్లు ఎలా ఉంటాయి, వారి ఇళ్లలో ఊయలలు ఎలా ఉంటాయి, వారి ఇంట్లో యొక్క పాత్రలు ఎలా ఉంటాయి, వాళ్ళు బాల్కనీలు అమర్చబడుకున్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది. మాకు ఇలాంటి ఇల్లు లేదని చెప్పేసి బాధ కలుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెండి బంగారు ఇటుకలతో నిర్మించబడినటువంటి ఇంద్ర భవనాలను, బాల్కనీలను, పట్టి తివాచీలను, అందమైనటువంటి ఆసనాలను, వెండి బంగారు పల్లాలను అక్కడ మీకు అనుగ్రహిస్తున్నాడు. మీరు చేయవలసిన పని ఏమిటంటే సోదరులారా, జీవితంలో ఎప్పుడు కూడా అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఉన్నాడనే మాట చెప్పమాకండి. మీ ప్రాణం పోయేంత వరకు అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అన్న మాటకు కట్టుబడి ఉండండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అనుగ్రహాలన్నీ కూడా అల్హమ్దులిల్లా తన దాసులకు ప్రసాదిస్తాడు. సోదరులారా, స్వర్గంలో భవనాలు ఎలా నిర్మించబడ్డాయంటే అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం అహ్మద్ దారిమి తిర్మిజీ హదీసులో తెలియజేయడం జరిగింది. బంగారు వెండి పరిమళ భరితమైనటువంటి కస్తూరిని ఒక ఇటుక బంగారు ఇటుక, మరో ఇటుక వెండి ఇటుక, ఆ ఇటుక ఆ బంగారు ఇటుక ఎండు ఇటుకల మధ్యన ఏ విధమైనటువంటి ముత్యాలు పగడాలతో ఆ కంకర వలె దాన్ని అమర్చడం జరిగింది. మరియు మట్టిని కస్తూరి సువాసనతో నిర్మించడం జరిగింది. ఎంత విలువైనటువంటి వాటితో ఈ లోకంలో ఏ కోటీశ్వరుడు కూడా కట్టలేడు. అంతటి విలువైనటువంటి వెండి బంగారు ఇటుకలతో నిర్మించబడినటువంటి, ముత్యాల పగడాలతో నిర్మించబడినటువంటి, వజ్ర వైడూర్యాలతో నిర్మించబడినటువంటి ఇంద్ర భవనాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు అమర్చాడు. సోదరులారా, అలాంటి భవనాలను నిర్మించాడు. పట్టు తివాచీలు, మనం ఏం చేస్తాం, ఇల్లు కట్టుకుంటాం, అన్ని సపరేట్ తెచ్చుకోవాలి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు వెండి బంగారు ఇటుకలతో కట్టిన ఇల్లే కాదు, పట్టు తివాచీలు, వెండి బంగారు పల్లాలు, గాజు గ్లాసులు, మరియు అందులో అందమైనటువంటి మీ భార్యలు, ఇవన్నీ అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రసాదిస్తానంటున్నాడు. మీరు చేయవలసిన పని ఒకటే, షిర్కుకు పాల్పడకూడదు, సదాచరణ చేస్తూ ఉండాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలను ఇచ్చాడంటే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అక్కడ దాసులు సుఖశాంతులతో ఉంటారు, ఎలాంటి దుఃఖము ఎలాంటి విచారం అనేది వాళ్ళకి దరికి కూడా చేరదు, వారి యవ్వనం అనేది ఎప్పటికీ తరగదు, వారి దుస్తులు కూడా మాసిపోవని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. జైద్ బిన్ అర్కం రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి దాసుడికి కూడా స్వర్గంలో తినటానికి త్రాగటానికి భార్యతో సంభోగించడానికి 100 మందికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఒకే దాసుడికి ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పడం జరిగింది? సోదరులారా, ఈ లోకంలో మీరు ఒక పెళ్లికి వెళ్ళారు, 20 రకాల వంటలు పెట్టారు, కళ్ళు కావాలంటూనే కడుపుద్దంటుంది, ఏమైనా చేయగలరా? చేయలేరు, తినలేరు, శక్తి చాలదు. కానీ ఆ లోకంలో ఎంత తినాలంటే అంత, ఎంత త్రాగాలంటే అంత. అలాగే ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క భార్యతో సంతృప్తిగా గడవాలనుకుంటాడు, కానీ సంతృప్తిగా గడపలేడు. కానీ అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి శక్తిని ఇస్తాడంటే 100 మందికి ఎంత శక్తి ఉందో అంత శక్తి తినటానికి త్రాగటానికి సంభోగించడానికి ఇస్తాడు. ఎందుకంటే సోదరులారా, ఈ తినటము త్రాగడము సంభోగం అనే దాంట్లోనే స్త్రీ పురుషుల యొక్క ఇరువురి యొక్క సుఖ సౌఖ్యం అనేది అందులోనే ఉంది. ఇది తన దాసులను పుట్టించిన అల్లాహకు ఈ విషయం బాగా తెలుసు కాబట్టి అందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో తన దాసుల కొరకు ఈ విధమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదిస్తున్నాడు. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, తిర్మిజీ హదీసు, స్వర్గంలో ప్రవేశించేటువంటి వారికి వెంట్రుకలు ఉండవు, వారికి గడ్డం కూడా ఉండదు, నవ యవ్వన యువకులై ఉంటారు, వారి యొక్క వయస్సు 30 మరియు 33 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, వారి వయస్సు పెరగదు తరగదు, నిత్య యవ్వనస్తులై ఉంటారు, ఆడవారు అంతే మగవారు కూడా అంతేనన్నమాట. ఈ విధమైనటువంటి చావు లేనటువంటి జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రసాదిస్తాడు. అనస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, తిర్మిజీ హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హౌజే కౌసర్ను ప్రసాదించాడు. హౌజే కౌసర్ అనేది ఎలాంటిదంటే అల్లాహ్ నాకు ఇచ్చినటువంటి మహదానుగ్రహం. అది పాల కంటే తెల్లగా ఉంటుంది, తేనె కంటే తీయగా ఉంటుంది. అలాంటి నదిని అల్లాహ్ నాకు అనుగ్రహించాడు. ఆ నదిలో ఒంటెలు మెడల వలె ఉన్నటువంటి పక్షులు ఉన్నాయి అని చెప్పగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, అయితే ప్రవక్త, ఆ పక్షులు బాగా బలిసిపోయి ఉంటాయి అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్, పక్షులే కాదు, ఆ పక్షుల మాంసం తినే స్వర్గవాసులు కూడా బాగా బలిసిపోయి ఉంటారు, పుష్టిగా ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, బురైదా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, తిర్మిజీ దారిమి బైహకి హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గానికి వెళ్ళేటటువంటి మొత్తం ప్రజలు ఆదం అలైహిస్సలాంను మొదలుకొని చిట్ట చివరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు స్వర్గానికి వెళ్ళే ప్రజలు మొత్తం 120 పంక్తులు ఉంటారు, 120 లైన్లు వరుసలు ఉంటారు. 120 వరుసల్లో 80 వరుసలు నా ముస్లిం ఉమ్మతుకు చెందినవే, మిగతా 40 వరుసలు ఇతర ప్రవక్తల సమాజాలకు చెందినవి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కాబట్టి ముస్లిం ఉమ్మతులో అంత అధిక సంఖ్య స్వర్గానికి పోయే వాళ్ళు ఉంటారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గంలో ఉన్నటువంటి అనుగ్రహాల గురించి చాలా విషయాలను మనకు నేర్పించారు. సోదరులారా, ఎక్కడైనా మనము ఒక పార్టీకి వెళ్ళామంటే, ఒక పెళ్ళికి వెళ్ళామంటే, మనము అక్కడ మనకు వసతులు బాగా చేసామంటే రోజుల తరబడి చెప్పుకుంటూ ఉంటాం, ఆహా అలా పెట్టారు, ఇలా పెట్టారు, కుర్చీలు అలా వేశారు, టేబుల్ అలా వేశారు, ఆ డెకరేషను అబ్బో అని చెప్పేసి మనం రోజుల తరబడి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర జుఖ్రుఫ్లో తెలియజేస్తున్నాడు. సోదరులారా, వెండి పళ్ళ్యాల గురించి, బంగారు పళ్ళ్యాల గురించి, మద్యం గురించి అల్లాహ్ తాలా చెబుతున్నాడు. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పాలు మరియు తేనె మరియు మద్యము ఇవన్నీ గ్లాసులలో నింపుకొని అందమైనటువంటి బాలుళ్ళు మీ వద్దకు వస్తారు. మీరప్పుడు ఎక్కడుంటారు? ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అందమైనటువంటి బాలురు పిల్లోళ్ళు వాటిని తీసుకొని వస్తారు. కరెక్ట్గా గ్లాసులు అంచనా ప్రకారం వాళ్ళు నింపి ఉంటారు. ఆ మద్యం తాగడం వల్ల తల తిరగటం కానీ మతి కోల్పోవడం కానీ జరగదు. ఉల్లాసం, ఆనందం ఇంకా ఎక్కువైపోతుంది. అలాంటి మధువు అది, అల్హమ్దులిల్లా. అలాంటి
అలాంటి మధువుని స్వర్గవాసుల కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందిస్తాడు సోదరులారా. ఆ మధువులో సొంటి కలపబడి ఉంటుంది, ఆ మధువులో తస్నీం కలపబడి ఉంటుంది. అంతటి సుమధురమైనటువంటి ఆ మద్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాలువలో ప్రవహింపజేస్తూ ఉంటాడు ఆ స్వర్గంలో. సూరే ముతఫిఫీన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 వాక్యాల్లో మద్యం గురించి చెబుతూ అంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? వఫీ దాలిక ఫల్యతనాఫసిల్ ముతనాఫిసున్. పోటీ పడే వాళ్ళు దీనికోసం పోటీ పడండి అయ్యా అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రపంచం కోసం కాదు, పోటీ పడే వాళ్ళు దీనికోసం పోటీ పడండి అని అల్లాహ్ తాలా అంటున్నాడు సోదరులారా. అలాంటి సుమధురమైనటువంటి మద్యపానం అల్హమ్దులిల్లా స్వర్గంలో సెలయేర్లై ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి మహదానుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. ముత్తకిఈన అలైహా ముతకాబిలీన్. మరియు వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. సోదరులారా, ఈ లోకంలో ఎవరైనా స్నేహితులను కలిసి ఏదో ఛాయ్ బిస్కెట్ తాగుతూ తింటూ ఎదురెదురుగా కూర్చొని ఆనందమైనటువంటి సమయాన్ని గడిపినటువంటి సోదరులు చాలామంది ఉంటారు. ఇది ఎప్పుడు అలా కలవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ లోకంలో పని బాటల వల్ల చాలామందికి అది సాధ్యపడదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో స్నేహితులు ఎదురెదురుగా కూర్చొని వాళ్ళు ఇలాంటి మద్యము, అలాగే తేనె, పాలు ఇవన్నీ సేవిస్తూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకుంటారు, అరే భూలోకంలో ఒకడు మనం నమాజుకు పిలిస్తే వచ్చేవాడు కాదు, మనం ధర్మం చెప్తే వినేవాడు కాదు, వాడు ఎక్కడున్నాడు తెలుసా? అలా చూడగానే నరకంలో కాలిపోతూ ఉంటాడు. ఈ లోకం గురించి స్వర్గంలో మాట్లాడుకుంటారు. కావున సోదరులారా, ఆ స్వర్గవాసులు మాట్లాడుకునే దౌర్భాగ్యుల గురించి మాట్లాడుకుంటారు, నరకవాసుల్లో కాలిపోతూ. ఆ కాలిపోయే వారిలో మనం ఉండకూడదు, అల్లాహ్తో దువా చేసుకోవాలి. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ సెలయేర్లు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కాలువల గట్టుల పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు పండ్లు వంగిపోయి ఇరగగాసి ఉంటాయి. అల్హమ్దులిల్లా, మీరు బజారుకి వెళ్తారు, మంచి సైజు కలిగిన యాపిల్ కాయలు అడుగుతారు, కిలో 400 అంటాడు. వద్దులేండి అని చెప్పేసి వచ్చేస్తారు, అవునా కాదా? కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటి రంగు గురించి, వాటి సైజు గురించి సూరే రహమాన్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్. ఎలాంటి అనుగ్రహాలంటే వారికి అందుబాటులో కాలవల గట్ల పక్కన ఎరగబడి ఉంటాయి, వాళ్ళకు అందుబాటులో ఉంటాయి, కూర్చొని వాటిని తెంపుకొని తింటూ ఉంటారు. అలాంటి పండ్లు పలహారాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. పక్షుల మాంసాన్ని, జంతువుల మాంసాన్ని, చేపల మాంసాన్ని, ఇతర జీవుల యొక్క మాంసాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ పెట్టారు. అల్లాహ్ నాకు ఇది కావాలని మనసులో అనుకోవడమే ఆలస్యం, వెంటనే నీ ముందర బంగారు పల్లెంలో వాలిపోతుంది. అల్హమ్దులిల్లా. ఈ లోకంలో మంచి రుచి కోసం మీరు ఎవరినెవరినో వంటగాళ్ళని అందరినీ పెట్టుకుంటూ ఉంటారు, వేలకు వేలు డబ్బులు పెట్టి. హోటల్లో ఎవరైనా సరిగ్గా చేయలేదంటే ఏ హైదరాబాద్ నుంచో ఏ చెన్నై నుంచో పిలిపిస్తారు. కానీ అల్హమ్దులిల్లా అక్కడ మానవులు వండినవి కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో వండబడినవి ఎంత రుచికరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి అనుగ్రహాలు పొందాలంటే అదృష్టం ఉండాలి. కావున సోదరులారా, అలాంటి అనుగ్రహాలు పొందడానికి మనము పాటుపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముహమ్మద్ 15వ ఆయతులో అల్లాహ్ తాలా అంటున్నాడు, భయభక్తులు గల వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క విశిష్టత ఇదే. దుర్వాసనకు తావులేని నీటి కాలువలు ఉన్నాయి, రుచిలో మార్పు లేని పాల నదులు ఉన్నాయి, త్రాగే వారికి అతి మధురంగా ఉండే మద్యపు కాలువలు ఉన్నాయి. వారి ప్రభువు యొక్క అనుగ్రహంతో వారికి అందులో అనేక రకాల పండ్లు ఉన్నాయి, మరియు వారి ప్రభువు తరపు నుండి వారికి మన్నింపు కూడా ఉంది. ఈ అనుగ్రహాలు పొందినవాడు మరియు నరకంలో బగబగా మండే అగ్నిలో కాలిపోతూ ముక్కలుగా ప్రేగులు సైతం బయటికి తెంపబడినటువంటి వాడు, మరగగాగే నీరు పోయబడినటువంటి వాడు ఇరువురు సమానులేనా అని అల్లాహ్ అంటున్నాడు. అంటే స్వర్గంలో పాలనదులు, తేనె నదులు, మద్యపు కాలువలు, వాటి మధ్య అనుగ్రహాలు పొందేవాడు, నరకంలో కాలిపోయేవాడు ఇద్దరు ఒకటేనా అని అల్లాహ్ అంటున్నాడు. కావున సోదరులారా, మనము కుడి పక్షం వారం కావాలి, ఎడం పక్షం వారం కూడా కాకూడదు సోదరులారా. కావున దుస్తులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారికి స్వర్గంలో ఉన్నటువంటి వారికి దుస్తులు ఎలా ఉంటాయంటే పచ్చని సిల్కుతో కూడినటువంటి వస్త్రాలై ఉంటాయి. 70 రకాల దుస్తులను వాళ్ళు ధరిస్తారు.
పట్టు వస్త్రాలను, ఈ లోకంలో పట్టు వస్త్రాలు ముస్లిం పురుషులకు హరాం, కానీ పరలోకంలో అల్లాహ్ తాలా వారికి పురుషుల కొరకు పట్టు వస్త్రాలు హలాల్ చేశాడు. అల్హమ్దులిల్లా. ఆ యొక్క వస్త్రాలకు అల్హమ్దులిల్లా చిన్న చిన్నపాటి జంకీలు కూడా ఉంటాయి, పూసలు కూడా అమర్చబడి ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి వస్త్రాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసుల కొరకు పెట్టాడు. అలాగే వారి చేతికి, వారి వేళ్లకు కంకణాలు ధరించబడతాయి, ఉంగరాలు ధరించబడతాయి. అలాంటి యొక్క అనుగ్రహం అనేది స్వర్గవాసులకు లభిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ లోకంలో ఒక స్త్రీ బంగారు కొనుక్కోవాలని ఎన్నో కళ్ళ కంటుంది, కానీ తులం 60,000 అనగానే అమ్మో 60,000 వద్దండి అని చెప్పేసి స్తోమత చాలదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంగారు కిరీటాలు ఏమి, బంగారు కంకణాలు ఏమి, బంగారు గొలుసులేమి, బంగారు యొక్క హారాలేమి, బంగారు యొక్క మణమాణిక్యాలు ఏమి, అల్హమ్దులిల్లా ఏది కోరితే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకి పురుషులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లా. అలాంటి జన్నత్ పెట్టాడు ఎవరికి? ఈ 3 నాళ్ళ పరీక్షలు ఎవరైతే పాస్ అవుతారో, సఫలీకృతులైతారో అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. కావున ఈ లోకంలో అల్లా నాకు వ్యాపారం సరిగా జరగలేదు, అల్లా నాకు జబ్బులున్నాయి, అల్లా నాకు ఆ సమస్యలు, ఈ సమస్యలు, వీటి కోసమే కాదు సోదరులారా, జన్నతు కావాలని కూడా అల్లాతో దువా చెయ్యండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి ఉదయం 3 సార్లు, ప్రతి సాయంత్రం 3 సార్లు ఇలా ప్రార్థించండి, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న వ అఊదు బిక మినన్ నార్. ఈ దువా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న వ అఊదు బిక మినన్ నార్. ఓ అల్లాహ్, మాకు స్వర్గాన్ని ప్రసాదించు మరియు నరకం నుండి విముక్తిని ప్రసాదించు అని దీని అర్థం. మీరు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం 3 సార్లు చదవండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ఔన్నత్యం చాలా పెట్టాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే ప్రతి ఉదయం అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న అని అంటాడో, స్వర్గమే దువా చేస్తుంది, అల్లాహ్ ఇతన్ని నాలో ప్రవేశింపజేయని. వ అఊదు బిక మినన్ నార్ 3 సార్లు ఎవరైతే అంటారో, నరకం అంటుంది, అల్లాహ్ ఆ దాసుని నా నుండి దూరంగా ఉంచని చెప్పి. స్వర్గ నరకాలే దువా చేస్తాయి ఈ దువా ఎవరైతే పఠిస్తారో వాళ్ళ కోసం. కావున స్వర్గం శాశ్వతమైన నిలయం, స్వర్గం శాశ్వతమైనటువంటి స్థానం, చావులేనటువంటి అనుగ్రహం, అది కావాలని కోరుకోండి సోదరులారా. తుచ్చమైన పాడైపోయేటట్టు ఈ లోకంలో ఒక వ్యక్తి మొన్న ఆంధ్రజ్యోతి న్యూస్కేశారు, ఒక్క రాత్రి గడిస్తే చాలు అని వేశారు. అదేంటి? భార్య భర్తలు కష్టపడి సంపాదించి కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఏదో ఎవరో చెప్పారు ఈరోజు బాగలేదు రేపు చేరండి అని. ఆ రోజు రాత్రి వర్షం పడి పాత ఇల్లు కూలబడిపోయి చనిపోయారు. తెల్లారితే కొత్త ఇంట్లో చేరిపోతారు. ఈ లోక జీవితం ఇది. పెళ్లి చేసుకుంటాడు, భార్యతో అతను సంతోషంగా గడపక ముందే చనిపోతాడు. కొత్త ఇల్లు కట్టుకుంటాడు, చేరక ముందే చనిపోతాడు. ఇలా ఈ లోకం తుచ్చమైనది, అల్పమైనది సోదరులారా. అయితే సోదరులారా, చివరి మాట ఏమిటంటే, అల్లాహ్ దర్శన భాగ్యం. స్వర్గంలో అన్ని అనుగ్రహాల కంటే అతి గొప్ప మహాభాగ్యం అల్లాహ్ దర్శనం. ఈ లోకంలో చాలా మంది అంటూ ఉంటారు, అల్లాహకు రూపం లేదు, అల్లాహకు రూపం ఉంది. లేదని ఎవరన్నారు? అల్లాహకు రూపం ఉంది, కానీ ఈ లోకంలో లేదు. ఈ లోకంలో లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు రూపం ఉంది. మహాసుందరాంగుడు ఆయన, అద్వితీయమైనటువంటి సుందర రూపం ఆయనది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, రేపు స్వర్గంలో వారి యొక్క పరిస్థితి ఏమిటంటే సోదరులారా, ఉజూహు యౌమఇదిన్ నాదిరా ఇలా రబ్బిహా నాదిరా. ఆ రోజున స్వర్గవాసులు పరమానందంతో, సంతోషంతో వాళ్ళు వెలిగిపోతున్నటువంటి కన్నులతో తమ ప్రభువును చూస్తూ ఉంటారు. అల్హమ్దులిల్లా. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నా దాసుడా ఇంకేం కావాలి, ఇంకేం కావాలి, ఇంకేం కావాలంటే అల్లాహ్ తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి మొత్తం ఇచ్చావు, మాకు ఏ కొరవ, ఏ లోటు లేదు. ఒక్క లోటు ఉంది, అదేమిటంటే భూలోకంలో ఉండగానే నిన్ను చూడాలనే ఒక ఆశ, ఒక తపన, ఒక కోరిక. ఒక్కసారి మాకు కనబడు ప్రభు,
అని వేడుకుంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెరలన్నీ తొలగించేసి ఆ దాసుల ఎదుట ప్రత్యక్షమవుతాడు. అల్హమ్దులిల్లా. దాసుడు ఇలా చూస్తూనే ఉండిపోతాడు. వేల సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది. అల్లాహ్ను చూసినటువంటి సంతృప్తి, అల్లాహ్ను చూసినటువంటి సంతోషం అతనికి కడుపు నిండదు. ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం అన్నటువంటి ఆలోచన, తపన, కోరిక దాసునిలో ఉంటుంది. చాలదు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అల్లా దాసులు కనపడతాడు, అయినా చాలదు, ఇంకా కనపడుతూనే ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసులకి అల్హమ్దులిల్లా. ఆయన ముఖం చూడగానే అల్హమ్దులిల్లా దాసులకి హృదయం నిండిపోతుంది. సుబ్హానల్లా. ఎవరిని ఆరాధిస్తున్నారు లోకంలో? మనిషి చేత్తో గీసుకుంటే ఎంత అందంగా గీస్తాడు, గీస్తే చెక్కితే ఎంత అందంగా చెక్కుతాడు, చెక్కితే దివ్య రూపంతో వెలిగిపోతున్నాడు ఆయన. అల్హమ్దులిల్లా. ఆయన రూపం ఎవరికీ లేదు, ఆయన వైభవం ఎవరికీ లేదు. అలాంటి మహోన్నతుడిని చూడాలంటే అల్హమ్దులిల్లా జీవితం ధన్యమవుతుంది. దానికోసం స్వర్గం అడగాలి. అల్హమ్దులిల్లా. కావున సోదరులారా, స్వర్గం కొరకు అల్లాహ్ని అడగండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు 18వ సూర 110వ ఆయతులో, కనుక అల్లాహ్ను కలుసుకోవాలన్న కాంక్ష ఉన్నాడు, సత్కార్యాలు చేయాలి. తర్వాత అల్లాహ్ ఆరాధనలో ఇతరులను భాగస్వాములు చేర్చకూడదు. అంటే సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో ఇతరుల్ని భాగస్వాములు చేయకూడదు, షిర్కు చేయకుండా ఉండాలి. అలాంటి వాడు అల్లాహ్ను కలుస్తాడు. అల్లాహ్ను కలుసుకోవడం మనందరికి ఇష్టమా లేదా? ఇష్టమే. కలుసుకోవాలంటే ఏం చేయాలి? పుణ్యకార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. షిర్కు చేయకుండా, బిదాత్ చేయకుండా జాగ్రత్త పడుతూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. కావున షిర్కు చేస్తే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే షిర్కు చేస్తారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హర్రమల్లాహు అలైహిల్ జన్న, స్వర్గాన్ని అల్లాహ్ హరాం చేశాడు. నరకవాసులు ఎవరైతే షిర్కు చేశారో వాళ్ళు నరకవాసులు, స్వర్గవాసులు కాలేరు. కావున షిర్కు చేసిన వాడు శాశ్వతమైన నరకానికి వెళ్తాడు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని, ప్రవక్తను విశ్వసించి ఎవరైతే 5 పూట్ల నమాజ్ చదివారో, సదాచరణ చేశారో, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని అనుగ్రహిస్తాడు సోదరులారా. కావున ఈ లోకంలో తుచ్చమైన ప్రపంచం కోసమే కాకుండా పరలోకం కోసం పాటుపడాలి సోదరులారా. సమయానికి నమాజ్ చేయడం, జిక్ర్ చేయడం, ఖురాన్ చదవడం, సత్కార్యాలు చేయడం, మంచి పనులు చేయడం, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన, అనాథల పట్ల, వితంతువుల పట్ల సహాయ సహకారాలు చేయడం, ఇవన్నీ కూడా స్వర్గానికి తీసుకెళ్లేటువంటి అతి ఉత్తమమైనటువంటి కార్యాలు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని ప్రసాదించాలని అందరూ దువా చేయండి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాను యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని నరకం నుండి రక్షించుగాక, కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మన తల్లిదండ్రులతో, భార్య బిడ్డలతో స్వర్గంలో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలందరినీ కూడా షిర్కు నుండి, కుఫర్ నుండి దూరంగా ఉంచుగాక. బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను దర్శించుకునే భాగ్యాన్ని అల్లాహ్ స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.